బీజేపీకి బానిసైన జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ముస్లింల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. వైసీపీ, టీడీపీ పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయని ఆమె ఆరోపించారు. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఎలా ఇస్తారని షర్మిల ప్రశ్నించారు. బాబాయ్ వివేకా హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అసలు నిజం ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీశారు షర్మిల. సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారని షర్మిల అన్నారు. నిందితులను ఎందుకు కాపాడుతున్నారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రెండో రోజు కడప జిల్లాలో పర్యటించిన ఆమె కడప ఆమీన్ దర్గాకు సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు షర్మిల. పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనేమి, మన రాష్ట్రం విషయంలో అయినా కూడా మనకు ఎంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఈ రోజు ఇద్దరికి పెద్ద తేడా లేదు. చంద్రబాబు గారికేమో బీజేపీ పార్టీతో ఒక బహిరంగ పొత్తు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికేమో అదే బీజేపీ పార్టీతో ఒక రహస్య పొత్తు ఉంది. ఈ రోజు ఇదంతా ఒక ఎత్తైతే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎవరైతే నిందితుడు అని చెప్తుందో, సిబిఐ ఏ అవినాష్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని చెప్తుందో అదే అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇవ్వడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది, ఎంపీ టికెట్. ఇది అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. బీజేపీ పార్టీ ఎంత